ఎక్కడ ఉంటుంది ఎంజాయ్మెంట్ రాబిన్హుడ్ సినిమానే ఎందుకు బ్రో దాని గురించి మాట్లాడుకుంటూ వేస్ట్ కానీ మ్యాడ్ టు బ్లాక్ బాస్టర్ అన్న చాలా రోజుల తర్వాత నేను ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా అంటే మ్యాడ్ 2 చాలా బాగా నచ్చిందన్న. ఒకటి సాంగ్ ఉంటది, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, అది ఇది కదా సాంగ్. ఒక స్టోరీ సాంగ్ మా లడ్డు గాని పెళ్ళి. అసలు ఆ సాంగ్స్ కి నేనైతే సీట్లో కూర్చోని ఎగిరినా. అంటే నేను చాలా సినిమాలు చూసిన, ఈ అంత ఎంటర్టైన్మెంట్ ఏడగాలనా 300కి 3 గంటలు న్యాయం జరిగింది. నాకే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసిన డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా మంది డైరెక్టర్లు 3-4 సంవత్సరాలు తీస్తారు, కానీ 1 year లా ఈ సమ్మర్ లా మంచి టైంలో ఒక మంచి సినిమా వచ్చింది. నాకే చాలా బాగా నచ్చింది. నలుగురు క్యారెక్టర్ సూపర్ అన్న. మా లడ్డన పెళ్లి అయితే అన్న సినిమాలో మ్యాడ్ 1 కాలే మ్యాడ్ 2 కాలే. లడ్డన పెళ్లి కోసం వెయిటింగ్ అన్నా. లడ్డనా నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అన్న, మ్యాడ్ 3 చేసుకోవాలన్నా. నాకే చాలా బాగా నచ్చింది. నలుగురిని 4 విధాలుగా బాగా చూపించారు. అండ్ ఇంకొకటి ఆ స్వాతి రెడ్డి సాంగ్ లో అసలు ఆ హీరోయిన్ డాన్స్ చేసింది భయ్యా, ఊపేసింది భయ్యా. ఇంకొకటి ఆ లడ్డు గారి పెళ్లి అంటే ప్రతి సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ అన్న. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మ్యాడ్ 2 రండి. అండ్ ఇంకోటి అనుదీప్ డైరెక్టర్ గారు బా దీప్ అనుదీప్ అసలు ఆ ఎంట్రీ సెకండ్ హాఫ్ లో అసలు మామూలే అన్న. అసలు అతని లవరు అసలు అంటే సీన్ మాత్రం ఒకటే భయ్యా, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ రండి చూడండి, ఎంజాయ్ చేయండి. 300కి మంచి న్యాయం జరుగుతుంది. సూపర్. నాకే మ్యాడ్ 2 ఇంకా నచ్చింది. మ్యాడ్ 1 మ్యాడ్ 2 సూపర్. మంచి స్టోరీ, సింపుల్ స్టోరీ, చాలా నలుగురికి 4 విధాలు బాగా. మెయిన్ గా లడ్డు క్యారెక్టర్ బాగుంది. అట్లా అందరికీ లడ్డు క్యారెక్టర్ బాగుంది. ఎన్టీఆర్ బొమ్మ సూపర్ అన్న. ప్రతి సీన్ అసలు సిబిఐగా ఎంట్రీ ఇస్తాడు, మామూలుగా ఉండదు. నాకు హీరోయిన్ సింగ్ ఏదన్నా హీరోయిన్ సాంగ్ ప్రియాంక అసలు ఆమె ఆటగా మామూలు అసలు స్టోరీ ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ యూత్ గా మన యూత్ లో ఎట్లా ఎంజాయ్ చేసాం అంతే, కానీ బోర్ ఎక్కడ ఉంటుంది. ఎంజాయ్మెంట్ మ్యాడ్ 2 రాబిన్హుడ్ సినిమానే ఎందుకు బ్రో దాని గురించి మాట్లాడుకుంటూ వేస్ట్ కానీ